ఇప్పుడు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులకి ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ 20% డిస్కౌంట్ V9 హాస్పిటల్స్. అవి లేకుంటే లైఫ్ వేస్ట్ అని తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన చెప్పిన 100% అది ఉండాలి. అదే గారు చెప్పేదానికన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ మీకు ఉన్నాయా? ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను పాటించేవాడిని. కాకపోతే ఈ మధ్యలో జరిగిన ఈ పరిణామాల వల్ల ఎదుటి వ్యక్తులను కాపాడబోయి నేను వాళ్ళ బంధువుల పడ్డట్టు అయిపోయింది. అక్కడ మీ భార్య కన్నా వాళ్ళు ముఖ్యమంటారు మీకు? భార్య కన్నా ముఖ్యమని నేను భార్య చేత బాధించబడుతుంటే క్షమాభిషణ కోరితే క్షమించాల్సిన అవసరం వచ్చింది. అక్కడ ఇచ్చిన పెద్దవాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పనులకు సహాయం చేస్తూ అంటున్నారు కాబట్టి పనులు చేస్తే తప్పే ఉన్నది. కాబట్టి ఈమెకు తెలియకుండా సరే పనులు చేస్తున్నాం కదా, నేనైతే నా ఇంట్లో వాడతాను కదా, ఇంట్లోకి వస్తే తీసుకోదు ఎట్లాగో పనుల కోసం చేస్తున్నాం కాబట్టి పనులు చేయాల్సిన అవసరం కూడా ఉంది. మనకు ఆర్థిక పరంగా మనల్ని ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాను ఒక బ్లేమ్ చేయడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుపెట్టిల్లు. సరే అదే డబ్బులు తీసుకున్నా అని చెప్పి వార్త కూడా తెరపైకి వచ్చిన తర్వాత 20 లక్షలు మీకు ఇచ్చిందని చెప్పి కొంతమంది అంటే 10 లక్షలు అని చెప్పి కొంతమంది 7 లక్షలు అని చెప్పి వాస్తవంగా వాళ్ళు ఇస్తానది 20 లక్షలు ఒప్పుకున్నది. అంటే యాక్చువల్ 25 లక్షలు గ్రామానికి ఇస్తున్నారు. తర్వాత నన్ను తీసుకుపోయినాక అక్కడ మధ్యలో కూర్చోబెట్టుకున్నాక 25 లక్షలు పనులు చేయాలంటే కూడా పైసలు కావాలి కదా. కాబట్టి 25 లక్షలు నువ్వే తిన్నావన్న కూడా బదనాం కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఎట్లా 50 లక్షలు తీసుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, హైదరాబాద్లో ప్లాట్ కూడా ఎంత బదనం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పోయిన రూపాయి దొరికే పరిస్థితి కాబట్టి నీకు ఎంతో కొంత సాయం చేద్దాం ఆలోచన మాకు వచ్చింది. ఆ పనిలో పెట్టుబడి అవుతుంది, ఒక 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకో, మేము సాయం చేస్తామని. తర్వాత వాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా అంటే వాళ్ళు లోపల ఇప్పుడు వాసన చెప్పాలంటే 100% నేను ఇక్కడ హ్యాట్సాప్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక డాక్యుమెంట్ అని ఒక ప్లాన్ తీసుకొచ్చేళ్ళు. ఎలా అంటే ఈ డాక్యుమెంట్ సంతకం పెట్టుకుంటే భవిష్యత్తులో మళ్ళీ అంటే రాజా టికెట్ అడగడం కానీ కావచ్చు, పొలిటికల్ ముందు కూడా సర్పంచ్ గారు మేము ఒక ఒప్పందం ప్రకారం మంచిగా ఉన్నాం అని చెప్పి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలని ఆలోచన వచ్చింది వాళ్ళకు. ఇది రావాలంటే ఏ రకంగా వస్తారో అయితే సంతకం పెట్టుకోవాలంటే ఇది ఏరగైన సాయం, మమ్మల్ని కాపాడండి, మా పేరు రాకుండా కాపాడండి అంటే ఏదో చేయొచ్చు అని చెప్పి ఈయనకి ఎంత కొంత డబ్బు ఆర్థిక సాయం చేస్తే పనులు అయితే మన పని ఈజీ అయితే వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఆ రకంగా నన్ను మోల్డ్ చేస్తే నేను సరే పనులకే కదా ఎప్పుడు అప్పు తెచ్చుకున్నాను ఎట్లాగో ఇది ఇస్తాను అనుకుంటాం, ఏదో రకంగా అయితే అని చెప్పి 7 లక్షలు తీసుకోవడం జరిగింది. 7 లక్షలు ఫస్ట్ ఒక 5 లక్షలు, తర్వాత పక్క 7 లక్షలు తీసుకోవడం జరిగింది. అందులో అబద్ధం లేదు. నేను ఆ రోజు ఒప్పుకున్నా, ఈ రోజు ఒప్పుకుంటున్నా, దానికి కూడా నేను అగ్రి. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం 7 లక్షలు తీసుకున్నా అని చెప్పి నవ్య గారు చెప్పారా? లేదు, చెప్పలేదు. మొన్న పోలీస్ స్టేషన్కి వచ్చినాక మీ భర్త కూడా డబ్బులు తెచ్చుకున్నట్టే అవును తెచ్చుకున్నా అంటే వాస్తవం 7 లక్షలు తెచ్చుకున్నా. అప్పటికి నీకు బాధ అనిపించలే అన్న? అరే వాస్తవంగా ఏంటంటే బాధ అనేది ఇప్పుడు నైతికంగా నేను ఇవాళ చాలా కోల్పోయాను నా విలువను. ఈ క్వశ్చన్ కూడా నాకు రాకపోయి ఒక చిన్న తప్పు అయిపోతే చాలా ఫీల్ అవుతున్నా. రేపు మా పిల్లలు చెప్పినా సమాజంలో ఎక్కడ పోయినా కూడా ఆ అమ్మాయి అంత స్టాండ్గా ఉంది, అంత క్లియర్గా ఉంది. అమ్మాయి ఏ రోజు ఒక డబ్బు ఆశించలేదు, భూమి ఆశించలేదు, బంగారం ఆశించలేదు. అన్ని పోయినా కూడా నీతి నిజాయితీగా ఉండి సమస్యను ఖండిస్తుంది. ఇతడు తోడుగా ఉండి కాపాడుకోవాల్సింది పోయి ఎందుకు డబ్బు తెచ్చుకోవాల్సింది అంటే ఆమె కూడా నన్ను ఒక భర్త నమ్మలేని పరిస్థితి తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా అది ఎంత షేమ్ ఫీల్గా ఉందో, ఎంత ఇబ్బంది ఉందో అని అనుభవిస్తున్నా. అది చెప్పుకోవాలంటే సిగ్గు చాలా. అంటే ఇంత ఇలా రావద్దు, ఇలా కూర్చోద్దు, ఈ ముద్ద ఇలా కూర్చునే పరిస్థితి ఎవరికి రావద్దు. దానికి నేను చాలా బాధపడుతున్నా, చాలా అంటే చాలా పడుతుంది. ప్రతిరోజు ఏదో టైంలో కూడా ఆమెను క్షమాపణ కోరుకుంటూనే ఉన్నా. ఎందుకంటే నేను క్షమాపణ తప్ప నాకు మిగిలింది ఏది లేదు, ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే నా పిల్లలను కాపాడుకొని ఆమెను కాపాడుకొని నేను సమాజంలో ముందు పోవాలి, భూమి మీద ఉండాలంటే, ఈమెతోటి నేను హ్యాపీగా ఉండాలంటే, ఆమె నన్ను రిసీవ్ చేసుకోవాలంటే ఒకటి. మీకు అప్పుడు ఏమనిపించలేదు అన్నది? నాకు ఒక చిన్న పాప ఉంది, రేపు పొద్దున అరే మీ నాన్న ఇది అని చెప్తే ఇవన్నీ మీకు అసలు ఏం గుర్తురాలి? మీ ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి? నేను అక్కడ ఆ టైంలో నేను ఎందుకు మోల్డ్ అయినా ఏ రకంగా అయిందన్నా అనేది నేను చాలా అవసరం మిస్ అవుతున్నా. ఎందుకంటే వాళ్ళు నన్ను పిలుచుకున్న విధానం, వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ముగ్గురు కూర్చున్నాం, వాళ్ళు మాట్లాడే విధానం. పాపం ఆమె రిక్వెస్ట్ చేసింది బాగా, తమ్మినికైనా సాయం చేయండి, మన మాట విన్నాడు, పనులు చేసుకుంటాడు, అట్లా మీరు ఇచ్చిన 25 లక్షలు ఊరికిత్తా అంటే అవి నాకు ఇచ్చిన బదనేసారు, ఎట్లా బదనం చేసేళ్ళు లేదు, ఊరికి ఇంతవరకు ఇవ్వలే. ఈ రోజు వరకు ఊరు నిధులు రాలే. ఓకే, ఈ రోజు కూడా నిధులు రాలే, ఇవ్వలేదు. సర్పంచ్ మీరా లేకుంటే నవ్య గారు? ఓకే, మరి ఇవ్వలేదు అంటున్నా, ఇవ్వలేదు. అయితే ఈమె బయటకు వచ్చి కోపంగా వచ్చింది కదా, నా ద్వారా ఈమెను రిక్వెస్ట్ చేయించుకున్నారు. వాళ్ళు ఏమైనా డైరెక్ట్ రిక్వెస్ట్ క్షమాపణ అడగలే, నన్ను పట్టుకున్నారు. ఈమె భర్త చెప్తే భార్య ఉంటాయి కదా, నేను నాకు జాలి కూడా ఉంటుంది మొదటి చూడండి. నేను ఇప్పుడు గత 2 సంవత్సరాలు కూడా కాపాడుకుంటూ వచ్చిందంటే నేనే కదా, ఈమెను కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది. అడిగి వాళ్ళని హెచ్చరించిన మధ్యలో మళ్ళీ ఈ తమ్ముడైతేనే జర ఆమెను కంట్రోల్ చేస్తాడు అని చెప్పి నాతో ఒక లీడర్తో నాకు మాట్లాడించడం, వీళ్ళు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పడం, రిక్వెస్ట్ చేయడం, ప్లీజ్ ఇక రాజకీయంగా ఇబ్బందులు జరుగుతాయి, కుటుంబాల పరంగా ఇబ్బందులు జరుగుతాయి, ఇంతటితో ఈ సమస్యను వదిలేయని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే, నేను ఏమైనా రిక్వెస్ట్ చేసి పర్సనల్గా పోనీ అమ్మ మన రాజకీయాల్లో కుటుంబంలో వ్యక్తి కోసం పార్టీ కూడా ఇబ్బంది పెట్టదు, రాబోయే ఎలక్షన్ టైం ఉంది, ఆ దగ్గరలో ఎలక్షన్ ఉన్నాయి, ప్రభుత్వం ఎఫెక్ట్ పడుతుంది,
మనం కూడా పార్టీ చెప్పకుండా బయటకు వచ్చినాం. పార్టీ చెప్తే ఏముంటున్నాం, సడన్ నిర్ణయం నేను మహిళా దినోత్సవం కాబట్టి ఒక మహిళని కోపం వచ్చింది, బ్లాస్ట్ అయినావు, నాకు ఇట్లా ఇబ్బంది అవుతాం చెప్పినావు. మన కుటుంబాలు కూడా ఆలోచన చేయలే. అప్పటి పెద్దలు ఉన్నారు, మాకు చెప్తే బాగుండు కదా, మేము ఇది చూసుకుంటున్నారు. కానీ ఆమె ఆవేశం తట్టుకోలేక బయట మొత్తానికి అయితే అనుకున్న సాధించారు. సాధించడం అంటే ఒకటి నేను సాధించడం కాదు. ఇప్పుడు ఆమె ఏంది అంటే, ఒకటి నేను ఒక మహిళను, గ్రామ సర్పంచ్ని, దళిత బిడ్డను, ప్రథమ పౌరాలుగా ఉన్నా. నేనే ఒక పని చేయించుకోవాలన్నా, గ్రామానికి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలంటే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పినట్టు వినాలా, ఆయన చెప్పినట్టు నేను నడుచుకోవాలా, అట్టయితేనే గ్రామం ఎదిరిస్తారా? అసలు నేను ఏంది ఆయన చెప్పినట్టు వినడం? నాకంటూ లైఫ్ ఉంది, ఓనికి నేను బానిసనా? నేను కూడా ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమాజంలో. ఒక మహిళా దినోత్సవం రోజు ఒక మహిళ నన్ను సర్పంచ్ ఇన్వైట్ చేస్తలేరు, ఇలాంటివి ఎదురవుతున్నాయి, ఇవి మారాలే, ఇలాంటివి కరెక్ట్ కాదు అంటే మీ ఇష్టానికి ఉంటేనే గ్రామాలకు రిప్రజెంట్ కూడా అభివృద్ధి చేస్తారా? ఇది కరెక్ట్ కాదు కదా అని ఆమె డైట్కి వచ్చి ఇది మారాలి ఈ సమాజంలో. తర్వాత నేను నాకు ఎదురైన సమస్యని ఓపెన్గా మాట్లాడుతున్నా, ఏమన్నా కానీ ఇంకా ఈ సమాజంలో ఒక సర్పంచ్ నేను నామినేట్ జరుగుతుంటే కామన్ పిల్లల మీద, మహిళల మీద, అక్కడిక్కడ పనిచేసుకున్న వాళ్ళ దగ్గర మీద ఇంకా ఎన్ని జరుగుతున్నాయో వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ధైర్యంగా వచ్చి చెప్పుకుంటానని చెప్పింది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు తప్పు చేసిండు, తప్పు జరిగిందని చెప్పింది. ఆ తప్పు జరిగిన దాని మీద ఏ పరిణామాలు ఎదురుకావచ్చు. ఈమె చెప్పిన దాని మీద ఎదురైందా, గతంలో ఉన్న సమస్యల మీద ఎదురైందా? ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా సర్వేలు చేయించుకొని ఒక పర్సన్ ఇక్కడ తీసి ఇంకో పర్సన్ పెట్టాలంటే, గెలవాలంటే ఒక 8 జరిగినాయి. తెలంగాణలో ఒక 8 స్థానాలు మార్చినట్టుగా మనం వింటున్నాం ఈరోజు. ఇది ఒకటి. అందులో ఒక రాజయ్యనే మార్చలే కదా 119 నియోజకవర్గాల, ఒకటే మార్చిన. చాలా వీడియోలు వైరల్, సర్పంచ్ నవ్య వీడియోలు వైరల్. రాజయ్యకు గతంలో డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు ఎందుకు వైరల్ అని తెలియదు, మంత్రి ఏం తీసిండో తెలియదు. అంతకుముందు ఏదో ఆయన ఏదో చిన్నపిల్లల దగ్గర తినిపించిన ఏదో వైరల్ అయింది, ఆయన ఇంకేదో అమ్మాయితో ఏదో తినిపించుకున్న అది వైరల్ అయింది. ఈయన 2 లక్షల రూపాయలు దళిత బంధు మీద 2 లక్షలు వసూలు ఇస్తున్నాను అది వైరల్ అయింది. ఇంకెన్నో జరిగినాయి. ఇంకా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వారు బాగా జరిగింది. ఇప్పుడు కడెన్సీ గారికి ఎన్నో రాజయ్య మధ్యలో కూడా విపరీతమైన వారు జరిగింది. ఈయన అయితే కొన్ని నైతికంగా ఆయన తగ్గించుకొని మాట్లాడాడు. ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన ఒక సైంటిఫిక్ డాక్టర్, ఆయన డాక్టర్ చదువుకున్న విద్యావంతుడు, ఉన్నతమైన వ్యక్తి, ఆయనకు అనుభవం ఉంది, అపార అనుభవం ఉంది. 14 సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యే అక్కడ పనిచేసిళ్ళు. తెలంగాణ రాకముందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత కంటిన్యూ చేసి 4 దఫాలు గెలిచిళ్ళు. ఈ మన భారతదేశ వ్యవస్థలో కానీ ప్రపంచం మీద కూడా ఒక మనిషికి భూమి మీదకి వచ్చినామంటే అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు. అది ఎవరికైనా, నువ్వు ఏ రికార్డు రాసినా అమ్మ నాన్న రాస్తాం, ఏ ఇంటి పేరు రాసినా అమ్మ రాస్తాం. అది లేదు మన జన్మకు రూపం లేదు. జంతువుల కంటే ఉండదు, బట్ మనుషులకు ఉంటుంది. అలాంటిది ఆయన ఓపెన్ కడెన్సీ పట్టుకొని ఆ తల్లి నిజం, తండ్రి అనేవాడు అబద్ధం, ఈ కాబట్టి కాదు అంటే ఆ మాటకు అర్థమైంది. ఆయనకు అమ్మని అన్నారు, ఆయన తొడబుట్టులకు అమ్మని అన్నారు. ఈయన భార్య కలిసి ఆయన పిల్లలకు అమ్మనాన్న, ఆయన కూడా పిల్లలు. మరి ఆయన కొడుకులకు ఆయన తండ్రిగా రాస్తాడా? నేను క్వశ్చన్ అడుగుతున్నా. అంటే ఇలాంటి నైతికపరమైన లేకపోతే ఆలోచన పరమైన లేని పదాలు మాట్లాడినప్పుడు, మనం ఒక ఉన్నతమైన కుర్చీలో కూర్చొని 10 మందికి రిప్రజెంట్ ఉన్న కదా, ఇలాంటి మాట జారినప్పుడు అలాంటివి కూడా పరిగణించబడతాయి కదా, అలాంటివి కూడా ఆలోచిస్తారు కదా. అరే దీని అమ్మ 100 మందికి జవాబుదారీగానో 100 మందికి ఒక ఉదాహరణగా ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి తప్పుడు ఆలోచిస్తారు. తర్వాత అంతకుముందు ఒకసారి ఏదో జై శ్రీరామ్ అంటే మనకి వస్తుందా, అదొకటి వదిలిండు. ఇవన్నీ లేవా అంటే అవన్నీ పాస్ట్ అంటే చెప్తున్నారు. కుండ ఉందండి, కుండ 2 పాపాలు ఉన్నాయి. నవ్వే వచ్చానగానే లాస్ట్ది, బట్ లాస్ట్ ఆ 2 పాపాలను పడంగానే పొంగిపోయింది. కానీ లోపల ఉన్నాయని చూస్తలే అంటే అంటే వాస్తవంగా ఏంటంటే తెల్ల కాగితం ఇంత ఉంటది, అక్కడ చిన్న నల్ల చుక్క పెడదాం, ఏమో పడుతుంది నాకంటే నల్ల చుక్క అంటారు. ఆ తెల్ల కాగితం ఎవ్వరు చెప్పరు, అంత పెద్ద తెల్ల కాగితం చెప్పాను అంటారు. అట్టనే ఈ రోజు ప్రపంచం అంతా కూడా తన పాపాలన్నీ మర్చిపోయినా పెద్దగా ఉపయోగపడుతుంది అంటే అలా డాటు నవ్య ఉపయోగపడుతుంది అనగానే అంటారు. నేను ఏమంటానంటే కాదు అనను, అవునను. ఆ సమస్యలకు ఇది తోడయ్యి అది బలంగా చేకూర్చి బలి కావచ్చు. బట్ ఇదే కారణం అని కాదు, ఈ రోజే కాదు, ఆయనకు ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు ఎవ్వరికైనంత ప్రాముఖ్యతగా ఎవ్వరికైనా గిఫ్ట్ ఇచ్చిండు డిప్యూటీ సీఎం. అంత తొందరగా దాన్ని తనకు తానే పోగొట్టుకున్నాడు. కాబట్టి అది ఎన్ని ఉన్నాయో, ఎన్నో వచ్చినాయి. నేను ఎప్పటిలో వింటున్నా, ఆయన డాక్టరు అయిన కాంచిలే వచ్చినాయి, ఆయన హాస్పిటల్ ఉన్న కాంచిలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి తోడుకుండా పోతే. ఇన్ని పరిణామాల మీద దేవుడు ఆయనకి ఈరోజు ఆయన రాజకీయ భవిష్యత్తు అయిపోలేదే. పోనీ
ఇదే గణేష్ గారికి గతంలో 2 సార్లు టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా ఈయనకి ఇస్తే ఆయన నాకు కావాలన్నాడు. మళ్ళీ నువ్వు రాజకీయ పని చేయలేదా? ఎమ్మెల్యే కాలేదా? 4 దఫాలు గెలిచిండు. ఈసారి రాకపోతే రేపు ఎమ్మెల్సీగా పోవచ్చు, మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఇంకా రాజ్యసభ పోవచ్చు, ఎంపీ పోవచ్చు. కేసీఆర్ గారిని పట్టుకొని అదే సరే ఏం జరిగిందో ఏమో నన్ను మార్చి గణేష్ గారికి ఇచ్చిళ్ళు. ఇంకో అవకాశం అడగవచ్చు కదా. ఈ పండి బోర్లు ఏడ్చి తూడ్చి ఇవన్నీ ఎక్కడి పోనీ నవ్య అంటే పోయిందని ఎందుకు అనుకోలే? కేసీఆర్ గారు ఎందుకు ఆలోచించిండో నాకు ఎమ్మెల్యేగా రాజా నేను వెళ్ళకి ఇస్తున్నాడు అన్నప్పుడు ఇంకో పదవి పోవచ్చు కదా. ఈ నవ్య చేయటే పోయిందనే ఫీలింగ్ ఎందుకు పోవాలి? అంతే అంట.